ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 50వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 50వ అధ్యాయం. యోసేపు తన తండ్రి ప్రాణం విడిచిన తర్వాత అతని ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి శవాన్ని సిద్ధపరిచి నలభై దినాలు ఆ సుగంధ ద్రవ్యాలతో ఆ వైద్యులు ఆ శరీరాన్ని, ఆ శవాన్ని శుద్ధి చేస్తారు. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినాలు అంగలారుస్తారు. అతని గూర్చి అంగలార్చినటువంటి దినాలు గడిచిపోయిన తర్వాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మా తండ్రి నా చేత ప్రమాణం చేయించుకున్నాడు, నేను చనిపోతున్నాను, కనాను దేశంలో నా నిమిత్తం సమాధి త్రవించాను కదా, అందులో నన్ను పాతి పెట్టాలని చెప్పాడు. కాబట్టి మీ సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి వస్తానని చెప్పండి అని పెద్దలతో చెప్తాడు. అప్పుడు ఫరో అతనికి సెలవిస్తాడు. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పెట్టడానికి కనాను దేశానికి వెళతాడు. అతనితో పాటు ఫరో ఇంటి పెద్దలు, అతని సేవకులు, ఐగుప్తు దేశ పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులు అందరూ వెళతారు. తమ పిల్లల్ని, తమ గొర్రెల మందల్ని, పశువులను మాత్రం గోషెన్ దేశంలో విడిచిపెట్టి తండ్రిని సమాధి చేయడానికి వెళతారు. అటద్దు అనే కళ్ళం దగ్గర చేరి అక్కడ ఘోరంగా అంగలారుస్తారు. అక్కడ 7 దినాలు తన తండ్రిని గురించి దుఃఖపడతాడు. ఆ మక్పేల గుహలో మక్పేల పొలంలో ఉన్నటువంటి గుహలో అతన్ని పాతి పెడతారు. యోసేపు తన తండ్రిని పాతి పెట్టిన తర్వాత అతని సహోదరులు వాళ్ళందరూ తిరిగి ఐగుప్తుకు వస్తారు. యోసేపు సహోదరులు తన తండ్రి మృతి పొందడం చూసి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు కీడు చేస్తాడేమో అనుకుని యోసేపు దగ్గర మాట్లాడతారు. మన తండ్రి చావక మునుపు మాకు ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు యోసేపుతో మేము నీకు కీడు చేసాం, దయచేసి మా అపరాధాలు క్షమించు, మా పాపాన్ని క్షమించు అని చెప్పండి అని మా తండ్రికి చెప్పాడు. కాబట్టి నీ దాసుల అపరాధాలు క్షమించు అని వాళ్ళు అడుగుతారు. వాళ్ళు యోసేపుతో ఇలా మాట్లాడుతూ ఉంటే అతను ఏడుస్తాడు. అతని సహోదరులు అతని ఎదురు సాగిలిపోయి, ఇదిగో మేము నీకు దాసులం అని చెప్తారు. యోసేపు అంటాడు, భయపడకండి, నేను దేవుని స్థానంలో ఉన్నానా? మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ అది నేటి దినాన జరుగుతున్నట్లు బహుమంది ప్రజలను బ్రతికించడానికి మేలు కొరకే దేవుడు ఉద్దేశించాడు. భయపడకండి, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తానని చెప్పి వాళ్ళని ఆదరించి వాళ్ళతో ప్రీతిగా మాట్లాడాడు. ఆ తర్వాత యోసేపు 110 సంవత్సరాలు బ్రతుకుతాడు. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరం పిల్లల్ని చూస్తాడు. మనష్షే కుమారుడు అయినటువంటి మాకీరుకు కూడా కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడతారు. యోసేపు తన సహోదరుని చూసి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు, ఈ దేశంలో నుండి తాను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశానికి మిమ్మల్ని తీసుకుపోతాడని చెప్పాడు. ఇంకా యోసేపు ఏమంటాడంటే, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు, అప్పుడు మీరు నా ఎముకల్ని ఇక్కడి నుంచి తీసుకుని పోవాలని చెప్తాడు. ఇశ్రాయేలు కుమారుల చేత అతడు ప్రమాణం చేయించుకుంటాడు. 110 సంవత్సరాల వయసులో
అతడు మృతి పొందుతాడు. అతన్ని సుగంధ ద్రవ్యాలతో అతని శవాన్ని సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఆ శవాన్ని ఉంచారు. అది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి. ఒకటి నుంచి 14 వచనాల వరకు యాకోబు సమాధి చేయబడడం మనం చూస్తాం. యోసేపుకి తండ్రి మీద చాలా ప్రేమ ఉంది. ఆ తండ్రి శవాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచడాన్ని మనం చూస్తున్నాం. సుగంధ ద్రవ్యాలు చెడిపోకుండా కాపాడుతాయి. చచ్చిపోయిన శవం ఎలాగైతే కంపు కొడుతుందో, ఈ లోకానికి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా సుగంధ ద్రవ్యాలు లాంటివాడు. ఈ లోకమంతా చెడిపోయింది, కంపు కొడుతూ ఉంది. ఈ లోకం కంపు కొడుతున్నటువంటి ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు సుగంధ ద్రవ్యం లాంటివాడు. ఆయన ఈ లోకానికి రాకపోతే ప్రపంచం ఎప్పుడో నాశనం అయిపోయి ఉండేది. యోసేపు తన తండ్రి శవాన్ని సుగంధ ద్రవ్యాల ద్వారా సిద్ధపరిచినట్టు దేవుడు తన కుమారుని ద్వారా ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి దేవుడు పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి కంపు కొడుతున్నటువంటి మన జీవితాల్ని, చచ్చి కంపు కొడుతున్నటువంటి మనల్ని పరిమళ వాసనగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి బలిగాను అప్పగించుకొనెను. పరిమళ వాసనగా మనల్ని ఉంచడానికి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తనకు తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకున్నారు. అంటే మనల్ని పరిమళ వాసనగా మార్చిన వాడు మన ప్రభువే. అలాగే మరొక కోణంలో మనం చూస్తే, చెడిపోయినటువంటి ఈ లోకానికి మనల్ని దేవుడు సుగంధ ద్రవ్యాలుగా ఉంచాడు. సుగంధ ద్రవ్యాలు శవాన్ని కుళ్ళిపోకుండా ఎలాగైతే శుభ్రంగా ఉంచుతాయో, దేవుని పిల్లలైనటువంటి వారు సుగంధ ద్రవ్యాల వల్ల చెడిపోయినటువంటి లోకంలో ఉన్నటువంటి మానవుల్ని ప్రభు దగ్గరకు నడిపించి బాగు చేయాల్సినటువంటి బాధ్యత దేవుడు ఆయన పిల్లలమైనటువంటి మన మీద పెట్టాడు. ఇంకా మనం చూస్తే ఈ భాగంలో యాకోబు మరణాన్ని గురించి ఐగుప్తీలో 40 దినాలు దుఃఖం సలిపారు. యోసేపు పెద్దలందరిని పిలిచి తన తండ్రి సమాధిని గురించి ఫరోతో అడిగించినట్టు మనం చూస్తాం. ఆ తర్వాత ఐగుప్తు దేశ పెద్దలు, ఫరో ఇంటి పెద్దలు, యాకోబు కుటుంబీకులు రథాలతో రౌతులతో బహు విస్తారమైన సమూహంతో బయలుదేరి మిక్కటమైనటువంటి దుఃఖంతో యాకోబును సమాధి చేసి వచ్చినట్లు మనం చూస్తాం. అయితే యోసేపు మరణించినప్పుడు దుఃఖపడిన వారు ఉన్నారా అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే అది మనకు కనబడదు. అయితే వీళ్ళందరూ ఇలాగా ఐగుప్తు దేశపు పెద్దలు, ఫరో ఇంటి పెద్దలు, వీళ్ళందరూ యాకోబు నిమిత్తం ప్రయాసపడలేదు, కానీ యోసేపు ఎదుట యోసేపు మెప్పు పొందడం కోసం వాళ్ళు యోసేపుతో పాటు బయలుదేరి తన తండ్రిని శవాన్ని సమాధి చేయడానికి వచ్చారు. ఆ తర్వాత మనం చూస్తే 15వ వచనం నుంచి 21వ వచనం వరకు యోసేపు సహోదరులు యోసేపు విషయంలో గత కాలంలో వారు చేసినటువంటి కీడును బట్టి యోసేపు వాళ్ళ మీద ఒకవేళ పగబట్టి మనకు కీడు చేస్తాడేమో అని వాళ్ళు అనుమానిస్తున్నారు. అలాగ అనుమానించి తండ్రి చెప్పినట్లుగా
వాళ్ళ క్షమాపణ అడుగుతున్నారు. అప్పుడు యోసేపు ఏడుస్తాడు. చూడండి 17వ వచనం. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులను కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధం వారి పాపం క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధం క్షమించమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. గత కాలంలో వాళ్ళు చేసినటువంటి కీడు విషయమై యోసేపు వారి మీద ఒకవేళ పగబడతాడేమో. తండ్రి లేడు కదా, తండ్రి చనిపోయాడు. ఇప్పుడు దాకా తండ్రి ఉన్నాడు కాబట్టి ప్రేమించుంటాడు. తండ్రి చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మన మీద పగబట్టి మనకు కీడు చేస్తాడేమో అని అనుమానిస్తున్నారు. అలా అనుమానించి తండ్రి బ్రతికున్నప్పుడు చెప్పినట్లుగా ఉపాయంగా వాళ్ళు క్షమాపణ అడుగుతున్నారు. అందుకు యోసేపు ఏడుస్తున్నాడు. 17వ వచనం ఆఖరిలో వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. యోసేపు ముందే చెప్పాడు 45వ అధ్యాయంలో, ఆదికాండం 45లో చెప్పాడు 5వ వచనంలో, నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను నమ్మేసినందుకు దుఃఖపడకండి, అది మీకు సంతాపం పుట్టింపనీయకండి. ప్రాణరక్షణ కొరకే దేవుడు మీకంటే ముందుగా నన్ను పంపించాడు. ఈ విషయాలన్నీ చెప్తాడు. దేవుడే నన్ను ఇక్కడ పంపించాడు కానీ మీరు పంపలేదని కూడా చెప్తాడు. అతని సహోదరులందరి మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తాడు. అలాంటి యోసేపుని వాళ్ళు ఇప్పుడు అనుమానిస్తున్నారు. ఇంకా మనం చూస్తే వాళ్ళ ఐగుప్తు దేశానికి వచ్చి 17 సంవత్సరాలైంది. 17 సంవత్సరాల్లో యోసేపు వారికి ఎప్పుడు ఎక్కడ కీడు చేసినట్టు కనిపించదు. మేలే వాళ్ళకి చేశాడు. అలాంటి యోసేపును వాళ్ళు అనుమానిస్తున్నారు. అందుకే యోసేపు ఏడ్చాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో ఒకసారి మనం చూస్తే యేసు ప్రభు కన్నీళ్లు విడిచాడంట. యేసు ప్రభు కన్నీళ్లు విడిచాడు. కారణం వాళ్ళలో ఉన్నటువంటి అనుమానం. వారి అవిశ్వాసాన్ని బట్టే. ఆలోచన చేయండి. వాస్తవంగా మన ప్రభువుని అనుమానిస్తే అది ఆయనకి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆయనకి ఎంతో మనం దుఃఖం కలిగించిన వాళ్ళం అవుతాం. ప్రభువు మనకిచ్చిన వాగ్దానాలను గురించి, ప్రభువు మన పట్ల జరిగించే కార్యాలను గురించి, మన సమస్యలను పరిష్కరించడానికి గురించి మనం ప్రభువుని ఎప్పుడు అనుమానించకూడదు. ఆయన అనుమానించామంటే ఆయన అసమర్థుడు, శక్తిహీనుడని తలంచిన వారం అవుతాం అన్నమాట. లేకపోతే ఆయన పరిపూర్ణమైనటువంటి ప్రేమ లేనివాడు, కఠినుడు అని తలంచి ఆయన అనుమానించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలా అనుమానించడం ఆయన అవమానించినట్టే. ఇలా అనుమానించడం వలన ఆయన నామానికి మనం దోషం కలుగుద్ది. ఆయన ఎంతో దుఃఖపడతారనే విషయాన్ని మనం గమనించాలి. అలా అనుమానిస్తే ఆయన యొక్క మహత్యాన్ని, ఆయన యొక్క సర్వశక్తిమత్వాన్ని మనం తృణీకరించినట్లు అవుతుంది. ప్రభువు మన పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆయన మన మీద లక్ష్యం ఉంచిన వాడు. పేతురు గారు అంటారు కదా తన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మీ నిమిత్తమే చింతించుచున్నాడు, అంటే లక్ష్యము చేయుచున్నాడు. కాబట్టి మనలో ప్రభు పట్ల ఎప్పుడు అవిశ్వాసం కలగకూడదు. మనం అవిశ్వాసపడితే దేవుడు కార్యాలు జరిగించడు. మన అవిశ్వాసం ఆయన కార్యాలు జరగకుండా ఆటంకంగా ఉంటాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు అంటున్నాడు. మనం నమ్మితే మనకు మేలు కలుగుద్ది. మనం నమ్మితే మనకి మేలు కలుగుతుంది. అందుకే నమ్మువానికి సమస్తము సాధ్యమా అన్నాడు మార్కు సువార్త 9:23లో. మత్తయి సువార్త 9:29 అంటాడు మన నమ్మిక చొప్పునే మీకు మేలు కలుగుద్ది అంటాడు.
మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడంట ఆయన. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో ఒక అన్యుని విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడుతున్నాడు. ఇశ్రాయేలులో ఎవరికైనా ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అంటాడు. కాబట్టి గమనించండి, మన అవిశ్వాసం ఆయన బాధ పెడుతుంది. కాబట్టి దేవుని వాగ్దానాల గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన మన జీవితాల్లో జరిగించేటువంటి అద్భుతాల ఆశ్చర్యకార్యాల గురించి మనం ఎప్పుడూ సందేహించాల్సిన అవసరం లేదు. అవిశ్వాసాన్ని కనుపరచాల్సిన అవసరం లేదు. కాబట్టి మన ప్రభు ప్రేమను మనం శంకించకూడదు, అనుమానించకూడదు. విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలి. ఇంకా 18వ వచనం నుంచి మనం చూస్తే 21 వరకు, 18వ వచనం నుంచి 21 వరకు యోసేపు భయపడకండి అని చెప్తున్నాడు. 2 సార్లు చెప్తాడు ఈ 4 వచనాల్లో. 19వ వచనంలో యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా. 21వ వచనం కాబట్టి భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. భయపడకుడి అని 2 సార్లు చెప్తున్నాడు. ఈ మాట వాళ్ళకి ఎంత అభయాన్ని, ఆదరణను ఇస్తూ ఉంది. చాలామంది బైబిల్ని క్షుణ్ణంగా చదివిన వారు చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో భయపడకుడి అనేటువంటి మాట 366 సార్లు ఉందని చెప్తారు. భయపడొద్దనే మాట 366 సార్లు ఉందంటారు. ఇంకా అంటాడు, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ దేవుడు అందులో నుంచి మేలు తీసుకుని వచ్చాడు, అది మనకు మేలే చేశాడు అంటున్నాడు యోసేపు. మానవుడు మంచి నుంచి మంచి చేస్తాడు, లేకపోతే మంచితనం నుంచి చెడు చేస్తాడు. అయితే దేవుడు చెడుగులో నుండే చెడుగును మంచిగా మార్చగలడు. ముండ్ల పొదలో ఉన్న పొట్టేలుకి ముళ్ళు కీడుకరమైనవే, కానీ అందులో ఉన్నటువంటి పొట్టేలు చాలా ప్రయోజనకరమైనది. నయోమి మోయాబు వెళ్ళడం వల్ల కీడొచ్చింది. రూతు తనతో పాటు రావడం వల్ల కీడులో నుండి మేలు కూడా జరిగింది. యెహోషువ కాలంలో గిబియోనీయులతో వాళ్ళు నిబంధన చేసేసుకుంటారు, అది కీడే. కానీ తర్వాత వాళ్ళే దేవుని మందిరానికి కట్టెలు నరికేవాళ్ళుగా, నీళ్లు చేదేవారుగా ఉన్నారు. దావీదు చేసింది భయంకరమైనటువంటి పాపమే, కానీ ఆ బెత్షెబాకే సొలొమోను జన్మిస్తాడు. ఇలా ఎన్నో చూడగలం. అలాగని కీడులో పడిన వారు కీడులో నుంచి మేలు చేస్తాడు అని మనం కీడు తలపెట్టకూడదు. కీడులో నుంచి మేలు దేవుడు కలగజేస్తాడని చెప్పి మనం కీడు తలపెట్టకూడదు. అలా చేయడం చాలా ఘోరం. కీడులో పడిన వారు ఒకవేళ మనసు మార్చుకుంటే దేవుడు మేలు చేస్తాడు, తప్పు సరి చేసుకుంటే మేలు చేస్తాడు. అందులో నుంచే దేవుడు మేలుని తీసుకురాగలడు. ఇంకా మనం చూస్తే యోసేపు అంటాడు, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తాను అని చెప్పి వాళ్ళతో ప్రేమగా మాట్లాడాడు, ప్రీతిగా మాట్లాడాడు. చక్కని నిరీక్షణ వాక్యాల వారికి తెలియపరుస్తున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే యోసేపు వాళ్ళకి చక్కటి ఆదరణకరమైనటువంటి మాటలు చెప్పాడు. 22వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఇదిగో నేను చనిపోతున్నాను, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడడానికి వస్తాడు. ఈ దేశంలో నుంచి మిమ్మల్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసినట్టు
కనాను దేశానికి తీసుకుని వెళ్తాడని వారికి ఆదరణకరమైనటువంటి మాటలు చెప్పాడు. దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా చూడడానికి వస్తాడు, అప్పుడు మీరు నా ఎముకల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి అని ఇశ్రాయేలు కుమారుల చేత అతడు ప్రమాణం చేయించుకున్నాడు. 110 సంవత్సరాల వయస్సులో అతడు చనిపోతాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు నిర్గమాకాండంలో ఐగుప్తు దేశం నుంచి బయలుదేరుతున్నప్పుడు నిర్గమాకాండం 13వ అధ్యాయం 19వ వచనంలో మోషే యోసేపు ఎముకలను తీసుకుని కూడా బయలుదేరినట్టు మనం చూస్తాం. తర్వాత యెహోషువ కాలంలో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 32వ వచనంలో యోసేపును కనాను దేశంలో యోసేపు ఎముకల్ని పాతిపెట్టినట్టు మనం చూస్తాం. ఇది యోసేపు జీవితం. యోసేపు జీవితంలో 4 సంఖ్యలను మనం చూస్తాం, 4-5 సంఖ్యలు. అవేంటంటే 17 సంవత్సరాలు తండ్రి ఇంటి దగ్గర ఉన్నాడు, 13 సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు, 30వ సంవత్సరంలో ఫరో ఎదుట నిలబడ్డాడు, 80 సంవత్సరాలు సింహాసనం మీద పరిపాలన చేశాడు, 110 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ఈ 17, 13, 30, 80, 110 ఈ సంఖ్యలు మనకి బైబిల్లో కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి. పదిహేడు అనే సంఖ్య కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం. బైబిల్లో 17 అనే సంఖ్య తీర్పును సూచిస్తూ ఉంది. ఆదికాండం 7వ అధ్యాయం. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఓటలన్నీయు ఆ దినమందే విప్పబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. 17వ వచనంలోకి వద్దాం. ఆ జల ప్రవాహం 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి వాడను తయారు చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలము భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ళ మీద నడిచెను. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినాన అగాధ జలముల ఓటలన్నీ విడువబడ్డాయి. అంటే నోవహుకి 600 సంవత్సరాల వయసు, 2వ నెలలో ఉన్నాడు. 17వ దినం వరకు క్షేమంగానే ఉన్నారు. కానీ 17వ దినమునే తీర్పు జలము భూమి మీద పడింది. అలాగే యోసేపు కూడా 17 సంవత్సరాలు క్షేమంగానే ఉన్నాడు. కానీ తర్వాతే తీర్పుతో కూడినటువంటి శ్రమలు అతనికి ప్రారంభమైనవి. ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే 7వ నెల 17వ దినమున ఓడ అరారోతు కొండల మీద నిలిచెను. 7వ నెల 17వ దినమున అంటే 17 విమోచనకు సూచనగా ఉంది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32:9. నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తులముల వెండి తూచి అతనికి ఇచ్చి తిని. 17 తులముల వెండి అతనికి తూచి ఇచ్చాను. ఇది విమోచనను సూచిస్తూ ఉంది. ఇక్కడ ఇర్మియా పొలాన్ని కొనుక్కొని 17 తులాల వెండి తూచి ఇచ్చినట్లు చూస్తున్నాం. ఇంకా 17 అనేది ప్రపంచాన్ని సూచిస్తూ ఉంది. ఎలా చెప్పగలం అంటే, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు శిష్యులు భాషలతో మాట్లాడతారు. అక్కడ భాషలు ఆయా దేశాల వాళ్ళు, కూడి వచ్చినటువంటి దేశాల వాళ్ళ
లెక్క మనం చూస్తే వాళ్ళందరూ 17 ప్రాంతాల నుంచి వచ్చినట్టు మనం చూస్తాం. 17 విధములైనటువంటి జనాంగాలు వచ్చి భాషలతో వాళ్ళు చెబుతున్నటువంటి వాక్యాన్ని విని విశ్వాసం ఉంచారు. 17 ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళు. అక్కడ రాసి ఉంటాయి ఇవన్నీ అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో. ఇంకా మనం చూస్తే ఈ 17 దేశాల నుంచి వచ్చిన వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మని సంఖ్య 9. ఎలా చెప్పగలం? పరిశుద్ధాత్మ సంఖ్య 9 అంటే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, విశ్వాసం, సాత్వికం, మంచితనం, ఆశానిగ్రహం. ఇవన్నీ 9. 17 × 9 ఎంత? 153. 153 అనేది చూడండి ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో శిష్యులు యేసుప్రభు మరణించిన తర్వాత నేను చేపలు పడతాకి వెళ్తానంటాడు పేతురు. మేము కూడా నీతో వస్తామన్నారు. వెళ్ళారు. రాత్రి అంతా శ్రమపడ్డారు. వాళ్ళకి ఒక్కటి కూడా దొరకలేదు. అయితే ప్రభు వచ్చాడు. బాబు ధోని కుడిపక్క వలయండి అన్నాడు. మరి అలా చేసి చేపలు పట్టారు. 8వ వచనంలో మనం చూస్తే యోహాను సువార్త 21:8లో వాళ్ళు ఆ ధోనిను దరికి లాగి ఆ వలను లాక్కుంటూ వచ్చారు. 11వ వచనం చూస్తే సీమోను పేతురు ధోని ఎక్కి వలను దరికి లాగాడు. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. ఏంటంట? 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. ఇందాక మనం చెప్పుకున్నాం పరిశుద్ధాత్మని సంఖ్య 9. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి దిగి వచ్చి భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు విన్నవారి దేశాల సంఖ్య 17. 17 × 9 ఎంత? 153. 153 అనేది ప్రపంచంలో ఉన్నటువంటి జనాంగాలన్నిటిని సూచిస్తూ ఉంది. ఇది సేవా ఫలాన్ని సూచిస్తూ ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజలను విమోచించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక ఈ 17 అనేటువంటి సంఖ్య క్షేమాన్ని, 17 అనే సంఖ్య దేవుని తీర్పును, 17 అనే సంఖ్య దేవుడు మనకిచ్చే విమోచనను, 17 అనే సంఖ్య ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సువార్త ప్రకటించడాన్ని సూచిస్తూ ఉంది. యోసేపు 17 సంవత్సరాలు తండ్రి ఇంటి దగ్గర ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని వీటిని అన్వయించుకుంటే మనం కూడా అనేక మంది రక్షణ కొరకు ప్రయాసపడవలసిన వారంగా ఉన్నాం. తర్వాత 13 సంవత్సరాలు శ్రమల కాలం అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో 13 అనేది తిరుగుబాటును సూచిస్తూ ఉంది. ఆదికాండం 14వ అధ్యాయం 4వ వచనం. 12 సంవత్సరాలు కదర్లాయేములకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేశారు అంటాడు. 13 అనే సంఖ్య తిరుగుబాటును సూచిస్తూ ఉంది. ఎస్తేరు కాలంలో కూడా హామాన్ అనేవాడు యూదులను నాశనం చేయడానికి తీర్మానించినటువంటి దినం 13. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. 13వ వచనం చదువుదాం. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులేమి, వృద్ధులేమి, శిశువులేమి, స్త్రీలేమి యూదులందరినీ ఒక్క దినమందే బొత్తుగా నిర్మూలం చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. 12వ వచనం. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగంట పిలువబడి హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థానాల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకు, అధికారులకు, ఆయా సంస్థానంలో జనుల మీద నుంచబడిన అధిపతులకు, అధికారులకు వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషలను బట్టి రాజైన అహశ్వేరోషు పేరట ఆ వ్రాతగంటల చేత తాకీదులు రాయించబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడి మొదటి నెల 13వ దినమందు.
13వ దినముందు తాకీతులు రాయించారు. 12వ నెల 13వ దినమున యూదులందరినీ నాశనం చేయాలని నిర్ణయించినట్టు చూస్తున్నాం. కాబట్టి 13 అనేది మంచి అర్థంతో కనపడతలేదు మనకు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మానవుని హృదయాల్లో ఉన్నటువంటి దుర్గుణాల సంఖ్య చెప్పాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాల్లో మానవుని హృదయంలో ఉన్నటువంటి దుర్గుణాలు 13. కాబట్టి యోసేపు జీవితంలో 13 అనేది చాలా శ్రమలతో కూడినటువంటిది. ఇంకా మనం చూస్తే అబ్రహాములో 13 ఏళ్ళు దైవ ప్రత్యక్షత పొందుకోలేదు అబ్రహాం. 13 ఏళ్ళు. ఇష్మాయిల్ని పుట్టినప్పుడు అబ్రహాం వయసు 86. ఆ తర్వాత 99 ఏళ్ల వయసులో ప్రభు మరల ప్రత్యక్షమై అతనితో మాట్లాడతాడు. అంటే మధ్యలో 13 సంవత్సరాలు దేవుని ప్రత్యక్షత లేనట్టుగా అబ్రహాం జీవించాడు. 13 ఏళ్ళు దేవుని ప్రత్యక్షత లేదు అబ్రహాముకి. కాబట్టి యోసేపు జీవితంలో 13 సంవత్సరాలు ఎంతో శ్రమతో, వేదనతో, కష్టంతో, ఇబ్బందులతో బ్రతికినట్టు మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలు వస్తాయి. కష్టకాలాలు, శ్రమల కాలాలు, వేదనతో కూడిన కాలాలు, బాధలతో కూడిన కాలాలు, ఇబ్బందులతో కూడిన కాలాలు వస్తాయి. అయినా మనం చింతపడాల్సిన అవసరం లేదు. ఈ 13 సంవత్సరాలు దాటిన తర్వాత శ్రేష్టమైన కాలం అన్నమాట. 30 సంవత్సరాల వయసులో యోసేపు ఫరో ఎదుట నిలబడ్డాడు. 30 సంవత్సరాల వయసులో యోసేపు ఫరో ఎదుట నిలబడ్డాడు. 41వ అధ్యాయం ఆదికాండం 41-46 వచనం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతా సంచరించాను. యోసేపు ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. 30వ సంవత్సరం అప్పుడు యోసేపు ఫరో ఎదుట నిలిచాడు. సింహాసనాన్ని అధిష్ఠించిన కాలం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన బోధించడం ఆరంభించినప్పుడు దాదాపు 30 సంవత్సరాల వయస్సు గలవాడని ఉంటుంది వాక్యంలో. లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 3:23. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన దాదాపు 30 సంవత్సరాల వయస్సు కలిగినవాడు. కాబట్టి యోసేపు జీవితంలో 13 తర్వాత వచ్చినటువంటి సంఖ్య 30. మన జీవితాల్లో కూడా శ్రమలు తీరి, కష్టాలు తొలగి, మంచి రోజులు వస్తాయి. కనుక 13 సంవత్సరాలు అంటే శ్రమల కాలం తీరిపోయిన తర్వాత దేవుడు మనకిచ్చేటువంటి మంచి రోజులు వస్తాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని శ్రమల్లో, కష్టాల్లో కృంగిపోకుండా, అధైర్యపడకుండా, పిరికితనం వహించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత 80 సంవత్సరాలు యోసేపు సింహాసనం మీద ఉన్నాడు. 80 సంవత్సరాలు సింహాసనం మీద ఉన్నాడు. 80 సంవత్సరాలు ఏకదాటిగా సింహాసనం మీద ఉండి ఐగుప్తు దేశంలో ఏలికగా ఉన్నాడు. అనేక మంది ప్రజలకు ఉపయోగపడేవాడుగా, మేలుకరంగా, తన ఇంటి వారికి, తన బంధువులకు, అన్ని జనులైన వారందరికీ, ఐగుప్తు దేశస్థులందరికీ కూడా పోషకుడుగా, అధికారిగా, తీర్పరిగా నియమితుడయ్యాడు. మోషే కూడా అంతే.
40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో గొర్రెలను కాశాడు. 80వ ఏట ప్రవక్త అయ్యాడు. 80వ ఏట నాయకుడయ్యాడు. కాబట్టి మన జీవితాలు మొదట క్షేమంగానే ఉంటాయి. ఆ తర్వాత కొన్నిసార్లు కష్టాలు, శ్రమలు, బాధలతో కూడినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఆ తర్వాత క్షేమకరమైనటువంటి స్థితి కలుగుద్ది. ఇవన్నీ మనకు నేర్పించే ఏంటంటే, మన జీవితంలో జరిగేటువంటి వివిధమైన దశల్లో ఇలాంటి అనుభవాలన్నీ మనకు ఎదురవుతాయి అనే విషయాన్ని యోసేపు జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు మొత్తం. ఆ తర్వాత మరణించాడు, పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. యెహోషువ కూడా 110 సంవత్సరాలు బ్రతుకుతాడు. యెహోషువ కూడా 110 సంవత్సరాలు బ్రతికి తన పితరుల యొద్దకు చేర్చబడతాడు. కాబట్టి ఇలాంటి అనుభవాలు మన జీవితాలు ఎదురవుతాయి. కొన్నిసార్లు కొంతకాలం క్షేమంగానే ఉంటాం. కొన్ని సంవత్సరాలు కొంతకాలం శ్రమలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, ఇరుకులు, పోరాటాలు ఎదురవుతాయి. మరికొంతకాలం మనకు అనేకమైన ఆధిక్యతలు కలుగుతాయి. ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం కొన్ని సందర్భాల్లో. చివరికి మన జీవితాలను ముగించుకుని ప్రభు సన్నిధిలోనికి మనం చివరికి వెళతాం. ఇవన్నీ అనుభవాలు అన్నమాట. గొప్ప గొప్ప భక్తులకి కలిగినటువంటి అనుభవాలే ఈనాడు విశ్వాసులైన మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి అనుభవాలు మనకు ఎదురైనప్పుడు మనం ఎందులోనూ కూడా చంచలమైపోకుండా, అవిశ్వాసపడిపోకుండా, అధైర్యాన్ని కనపరచకుండా, ప్రభువును విడిచిపెట్టకుండా, ప్రభువును హత్తుకుని వెంబడిస్తూ, ఆయన అనుసరిస్తూ, ఆయనలో నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవిస్తూ, ఆయనకి ఇష్టంగా బ్రతుకుతూ, ఆయన చిత్తాన్నే జరిగిస్తూ, ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా మనం మన ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగాలి. అట్టి కృపాభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతున్నాను. ఇంతవరకు ఇంచుమించుగా దాదాపుగా 190 పైనే ఆదికాండం మీద వర్తమానాలు మనం ధ్యానించుకున్నాం. 50 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఈ మొదటి పుస్తకాన్ని ఈ రోజుతో పూర్తి చేసుకున్నాం. దాదాపుగా 190 వర్తమానాలు వచ్చాయి అనుకుంటున్నాను. నేను లెక్క పెట్టలేదు. మరి ఒకసారి వినేసాం కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు ప్రతిరోజు మనకు ఖాళీ దొరికినప్పుడు ఒక 45 నిమిషాలు కేటాయిస్తే మరలా ఒక్కొక్కసారి మనం వింటా ఉంటే అలా 2-3 సార్లు వింటే మన ఆత్మీయ జీవితం బలపడుతుంది. మనం బలపరచబడగలం. అనేకులకి ఈ విషయాన్ని తెలియపరచండి, వాళ్ళని వినమని ప్రోత్సహించండి. వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రభు చిత్తమైతే రేపటి నుంచి ప్రభు చిత్తమైతే నిర్గమకాండాన్ని మనం ప్రారంభించుకుందాం. దేవుని వాక్యాన్ని ప్రతిదినం శ్రద్ధగా వినండి, నిద్రమత్తును వేడండి. క్రమంగా బైబిల్ని ధ్యానం చేద్దాం. దేవుడు గత కాలమంతా మే నెల 26వ తారీఖున ప్రారంభించిన ఆదికాండం ఈ రోజుతో ముగిసింది. రేపు నిర్గమకాండాన్ని ప్రారంభించుకుందాం. దేవుడు తన ఆత్మచేత మనల్ని నింపాలని, అనేకమైన అనుభవాలు మనకు నేర్పించాలని, వాక్యపు లోతుల్లోకి మనల్ని నడిపించాలని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని విందాం. ప్రభువుల ముందుకు కొనసాగుదాం. అనేకులు దీన్ని వినియోగించుకోవట్లేదు, కొంతమంది వినియోగించుకుంటున్నారు.
వినియోగించుకున్న వారందరికీ ఆశీర్వాదాలు కలుగుతాయి. ఎవరైతే వినియోగించుకోలేకపోతున్నారో వారితో కూడా మాట్లాడదాం, వారు కూడా వినేటట్టుగా ప్రోత్సహిద్దాం. అందరి దగ్గర ఉన్నాయి కదా ఆండ్రాయిడ్ ఫోన్లు. ఈ రోజులు అందరూ కొనుక్కుంటున్నారు, లేని వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు. ఎందుకంటే పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ గురించి. ఉదయాన్నే వాళ్ళకి ఏం పని ఉంటుంది సెల్ ఫోన్తో? పగలంటే వాళ్ళకి క్లాసెస్ ఉంటాయి, ఉదయాన్నే ఖాళీ కదా ఫోను. కాబట్టి దేవుడు మనకి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం, ప్రభులో ముందుకు కొనసాగుదాం, దైవ ఆశీర్వాదాలకు మనం పాత్రలు అవుదాం. దేవుడు ఇంతవరకు నడిపించినందుకు, ఈ ఆదికాండం పైన ధ్యానాలు దేవుడు మనకు ఆశీర్వాదకరంగా చేసినందుకు మరొకసారి ప్రభువును కనపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.